గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు నమస్తే తెలంగాణ. నేను మీ ప్రత్యూష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రైతులు రాకుండా ఢిల్లీ చుట్టూ ఇనుప ముళ్ల కంచెలు, సిమెంట్ దిమ్మలు. కేంద్ర ప్రభుత్వ నిర్బంధం సరికాదన్న నేతలు. ప్రారంభమైన మేడారం మహాజాతర, సాయంత్రం తరలిరానున్న సారలమ్మ. మంత్రి ఉత్తమ్ సొంత నియోజకవర్గాల్లో ఎండుతున్న పంటలు, 20,000 ఎకరాల్లో పడావు పడ్డ సాగు. తెలంగాణ హక్కుల కోసం పార్లమెంట్లో పోరాటం, రాష్ట్ర ప్రయోజనాలే బీఆర్ఎస్కు ముఖ్యమన్న ఎంపీ రవిచంద్ర. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో కాంగ్రెస్ కౌన్సిలర్ దాష్టికం, ఫిర్యాదులు చేసిన వారిపై దాడి, 2 పరిస్థితి విషమం. ఖమ్మం జిల్లా మాదిరిపురంలో దారుణం, విద్యార్థులను చితకబాదిన టీచర్. ఇక అప్డేట్ చూస్తే, ఆసియాలో అతిపెద్ద గిరిజన కుంభమేళా, తెలంగాణలో జరిగే చారిత్రాత్మక క్రతువు మేడారం మహాజాతర వైభవంగా ప్రారంభమైంది. నిన్న కన్నెపల్లె నుంచి జంపన్న ఆదివాసీ సంప్రదాయాలతో రాత్రి జంపన్నను గద్దెకు చేర్చారు. జంపన్న గద్దెకు వచ్చే క్రమంలో గ్రామస్తులు, ఆడపడుచులు మంగళహారతులు ఇస్తూ, నీళ్లు ఆరయిస్తూ స్వాగతం పలికారు. ఆదివాసీ పెద్ద మనుషులు, యువత రక్షణ కవచంలా ఉంటూ గద్దెల వరకు చేర్చారు. భక్తులు రహదారులకు ఇరువైపులా కన్నెపల్లి నుంచి జంపన్న వాగు వరకు 2 కిలోమీటర్ల మేర శరణు వేడుతూ జంపన్నకు స్వాగతం పలికారు. గద్దెకు చేరిన తర్వాత భక్తులు జంపన్నను దర్శించుకున్నారు. ఇవాళ సమ్మక్క కూతురైన సారలమ్మ సాయంత్రం 4 గంటలకు కొలువుదీరనుంది. సారలమ్మతో పాటు పడిగిద్దరాజు, గోవిందరాజును గద్దెపైకి చేరుకుంటారు. సంప్రదాయబద్ధంగా ఆదివాసీ, గిరిజన పూజారులు ఈ అమ్మవారిని తీసుకొస్తారు. గురువారం చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లి గద్దెపైకి రానుంది. శుక్రవారం 2 తల్లులు భక్తులకు దర్శనమిస్తారు. భక్తులు పెద్ద ఎత్తున మొక్కులు చెల్లించుకుంటారు. శనివారం సాయంత్రం దేవతలు వనప్రవేశం చేయడంతో జాతర ఉత్సవాలు ముగుస్తాయి. మహాజాతర ప్రారంభ కావడంతో మొక్కులు, దర్శనం కోసం వచ్చే వారితో మేడారం పరిసరాలు పూర్తిగా జనసంద్రంగా మారాయి. తెలంగాణ నుంచి కాకుండా ఏపీ, కర్ణాటక, మధ్యప్రదేశ్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఇలా 8 రాష్ట్రాల నుంచి కూడా ఈ జాతరకు భారీగా భక్తులు వస్తారు. ఈసారి మేడారం జాతరకు 1 కోటి మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు భారీ ఏర్పాట్లు చేశారు. 2014లో అప్పటి తెలంగాణ ప్రభుత్వం మేడారం జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించింది. పిల్ల జల్ల సల్లం ఉంటే
రైట్, మేడారం జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, గుడ్ మార్నింగ్. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర జనసంద్రమైంది. ఇవాళ తొలి ఘట్టం కన్నెపల్లి నుంచి సారలమ్మ ఇవాళ సాయంత్రం గద్దెలపైకి చేరుకోనుంది. సారలమ్మతో పాటు పగిడిద్దరాజు అదేవిధంగా గోవిందరాజు కూడా గద్దెలపైకి చేరుకుంటారు. సాయంత్రం 6-7 గంటల లోపు ఈ ప్రక్రియ అంతా పూర్తవుతుంది. కన్నేపల్లికి ఇవాళ మధ్యాహ్నమే ఇప్పటికే చేరుకున్నటువంటి కాకా వంశీయులు అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సాయంత్రం వరకు మధ్యాహ్నం 1 గంట ఆ తర్వాత నుంచి ఆదివాసీ పద్ధతుల్లో ఆదివాసీ సాంప్రదాయాల మేరకు అక్కడ పూజలు నిర్వహిస్తారు. ఆ పూజల అనంతరం హనుమాన్ రక్ష ఉంటుంది. అక్కడ పడిగే సారలమ్మకు సంబంధించి హనుమాన్ రక్షగా ఉంటుంది. ఆ హనుమాన్ రక్ష ద్వారా తీసుకొస్తా ఉంటారు కన్నెపల్లి నుంచి సారలమ్మను. ఆ ప్రక్రియ అంతా కూడా ఆదివాసీ సాంప్రదాయాల మేరకు జరుగుతుంది. కోట్లాది మంది ప్రజలు ఎదురు చూసినటువంటి ఘట్టము మరికొద్ది సేపట్లోనే ప్రారంభం కానుందని కూడా మనం చెప్పుకోవచ్చు. సాయంత్రం వరకైతే ఈ సరళమ్మ వచ్చే ప్రక్రియ అయితే పూర్తి కానుంది. ఇప్పటికే లక్షలాది మంది భక్తులు తరలి వచ్చారు అమ్మవార్లను చూసేందుకు. మనం పూర్తి స్థాయిలో చూసినట్టయితే ఇవాటి అంశాన్ని మనం చూస్తే ఏదైతే కాక వంశానికి సంబంధించిన సారయ్య అతడు గద్దెపైకి సారలమ్మను తీసుకొస్తాడు. ఈ సందర్భంలోనే ప్రధాన పూజారి కాక సారయ్య భక్తి శ్రద్ధలతో రహస్య పూజలు నిర్వహించిన అనంతరం బెదురు బుట్టతో మేడారానికి బయలుదేరడం జరుగుతుంది. ముందుగా మనం చెప్పుకున్నట్టుగా హనుమాన్ జెండా నీడలోనే సారలమ్మను గుడి నుంచి తీసుకురావడం జరుగుతుంది. ఆ క్రమంలోనే కన్నపల్లిలోని ఆడపడుచులంతా కూడా మంగళ హారతులు అదేవిధంగా నీళ్లు ఆరబోసి అమ్మవారిని పంపించడం అనేది ఆనవాయితీగా వస్తున్న సందర్భము. ఈ క్రమంలోనే సారలమ్మను తీసుకొచ్చి అటువంటి పూజారిని తాకడానికి ఎంతో ప్రయత్నం చేస్తుంటారు భక్తులంతా కూడా. ఇదే సందర్భంలో మనం ఏదైతే సమ్మక్క సారలమ్మ పూజారులందరూ కూడా ఒక సూచన చేయడం జరిగింది. వచ్చే క్రమంలో ఎవరు కూడా తాకడానికి ప్రయత్నం చేయొద్దనే అంశాన్ని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే సారలమ్మ తీసుకొచ్చే సందర్భంలో ఆ దారంతా కూడా పెద్ద ఎత్తున శివసత్తుల పూనకాలతో ఊగిపోతా ఉంటారు. సారలమ్మను తీసుకొచ్చే క్రమంలో జంపన్న వాగు నుంచి పాదాలు కడిగి తీసుకురావడం అనేది ఆనవాయితీగా వస్తున్న సందర్భంగా కూడా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. భక్తులందరూ కూడా ఆ సందర్భంలో తన్మయత్వంతో ఊగిపోవడం కూడా మనం చూస్తూ ఉంటాము. ఈ ఆదివాసీ సాంప్రదాయాల మేరకు డోలి వాయిద్యాల నడుమ పూర కొమ్ములు అదేవిధంగా ధూపదీపం ద్వారా తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. అమ్మవారు వచ్చే క్రమంలో ఎవరైతే వరం పడతారో ఆ దారిలో పడుకుంటా ఉంటారు. ఆ దారిన వాళ్ళ మీద నుంచి అమ్మవారు వెళ్తే తమ కోరిన కోరికలు నెరవేరుతాయి. ఎవరైనా అనారోగ్యం బారిన పడిన వారు ఉంటారు, సంతానం కలగని వారు సంతానం కలగాలని కూడా ఇట్లాంటి వరం పట్టడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలోనే జంతు బలులు కూడా ఇక్కడ ఉంటాయి. పెద్ద ఎత్తున సాయంత్రం అయితే అమ్మవారు రానున్నారు. వీళ్ళంతా కూడా జంపన్న వాగు దగ్గర సారలమ్మ అదేవిధంగా పగిడిద్దరాజు గోవిందరాజు ముగ్గురు కలిసి సమ్మక్క గద్దెల సమీపంలో ఉన్నటువంటి సమ్మక్క ఆలయానికి చేరుకొని అక్కడ వీళ్ళందరూ కూడా మాటామంతి చేసుకుంటారు. ఈ అన్ని వంశాలకు సంబంధించి గిరిజన ఆదివాసీ సాంప్రదాయాల మేరకు అక్కడ కూడా రహస్య పూజలు నిర్వహించిన అనంతరం గద్దెలపైకి చేరుకోవడం ద్వారా తొలిఘట్టం పూర్తయినట్టుగా మనకు తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ఈ అమ్మవార్లను తీసుకొచ్చే ఎవరైతే ప్రధాన వడ్డే ఉంటారో వీళ్ళంతా పూజారులు ఉంటారో వాళ్ళ ఆ శక్తి ఆవహించి అమ్మవారు ఆవహించినట్టుగా భావిస్తూ ఉంటారు. వాళ్ళంతా తన్మయత్వంతో పూనకంతో ఊగిపోయే దృశ్యాలు కూడా మనకు ఇవాళ కనిపించనున్నాయి. సాయంత్రం అయితే సారలమ్మ ఇవాళ రానుంది. రేపు సమ్మక్క గద్దెలపైకి రానుంది. దాంతోపాటు రేపు సమ్మక్క వచ్చిన తర్వాత ఎల్లుండి అందరూ కూడా గద్దెలపైన కొలువు తీరుతారు. ఆ తర్వాత వద ప్రవేశం చేయడం ద్వారా ఈ పూర్తి స్థాయిలో జాతర పూర్తవుతున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన సందర్భం 6000 బస్సులు కూడా ఏర్పాటు చేశారు. దాంతోపాటు పోలీసుల నిఘా నీడలో మేడారం జాతర ఉందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. రైట్ రవికాంత్, థ్యాంక్ యూ.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దశాబ్ద కృషి వల్ల సిరిసిల్ల జిల్లా పెద్దూరు వాసులు అరబ్ జైలు నుంచి విడుదలయ్యారు. 18 సంవత్సరాల తర్వాత తిరిగి స్వదేశానికి చేరుకున్నారు. అయితే పెద్దూరుకు చెందిన కొందరు వ్యక్తులు యూఏఈకి వెళ్లగా అక్కడ ఒక కేసులో వారికి జీవితకాల కారాగార శిక్ష పడింది. ఈ విషయం తెలుసుకున్న కేటీఆర్ 2010 నుంచి వారి న్యాయ పోరాటానికి సాయం అందించారు. నేపాల్ వెళ్లి బాధిత కుటుంబానికి 15 లక్షల ఆర్థిక సాయం అందించడమే కాకుండా అరబ్లో లాయర్ను ఏర్పాటు చేసి న్యాయపరమైన సహాయాన్ని అందించారు. ఇన్నాళ్లకు వారి కృషి ఫలించి బాధితులు అరబ్ జైలు నుంచి విడుదలయ్యారు. ఇవాళ ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకుని కొద్దిసేపటి క్రితమే స్వగ్రామం పెద్దూరుకు చేరుకున్నారు. మంత్రి కేటీఆర్కు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటామన్నారు. కేటీఆర్ కృషితో సిరిసిల్ల జిల్లా పెద్దూరు వాసులు 18 ఏళ్ల తర్వాత సొంతూరుకి చేరుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, కేటీఆర్ కృషి వల్ల 18 ఏళ్ల తర్వాత సొంత గుటికి చేరుకున్నారు. ప్రస్తుతం వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? ప్రత్యూష, మీరు చెప్పింది నిజం. ఎందుకంటే ముఖ్యంగా చూసుకుంటే సమైక్య రాష్ట్రంలో అంటే ఉపాధి లేక చాలా మంది కూడా దుబాయ్, బొంబాయి పోవటమే కాదు, అంటే ప్రత్యేకంగా వివిధ దేశాలకు కూడా పొట్ట చేత పెట్టుకుని ఉమ్మడి కుటుంబాలను పెట్టుకుని పిల్లలను తల్లిదండ్రులను కూడా వదిలిపెట్టుకుని పోయినటువంటి దుస్థితి గతంలో ఉండేది. ఈ నేపథ్యం ఒకటైతే దేశం కాని దేశం, భాష రాదు, అక్కడ వాళ్ళు తెలియదు, ఏదో ఎంతో సంపాదించుకొని తమ పిల్లల్ని సాదాలి, వాళ్ళని కూడా ఒక వృద్ధులకు తేవాలని ఒక లక్ష్యంతో అంటే స్వదేశాన్ని వదిలి విదేశాలకు వెళ్ళి అంటే పొట్ట చేత పట్టుకుని ఏదో ఒక పని చేద్దాం అనుకున్న పోయిన వాళ్లకు అక్కడ నిరాశ మిగిలింది. ఎందుకంటే చేరాని నేరం ఒకవైపు, మరోవైపు జైలు పాలవడం, ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే భాష రాదు, వారు ఏం మాట్లాడుతున్నారో తెలియదు, అలాంటి నేపథ్యం మరోవైపు అంటే యావజ్జీవ శిక్ష, ఇవన్నీ కూడా వారికి ఒక విషాదంగానే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించడం అంటే గత సమైక్య రాష్ట్రంలో జరిగినటువంటి నేపథ్యం 18 సంవత్సరాల తర్వాత అంటే సొంత గ్రామం అంటే పెద్దూరు వచ్చిన నేపథ్యంలో ఈరోజు పెద్దూరులో ఒక పండగ వాతావరణం చెప్పాలి. ఎందుకంటే 18 సంవత్సరాల క్రితం వాళ్ళు వెళ్ళినప్పుడు చిన్న పిల్లలు కూడా ఈరోజు వాళ్ళ ముందు వాళ్ళెత్తు కనిపించినప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని మనం చెప్పలేమనే చెప్పాలి. ఎందుకంటే తల్లిదండ్రులు వదిలిపెట్టి వెళ్ళడం, ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే మరోవైపు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించడమే కాదు, వారికి 15 లక్షల రూపాయలు చెల్లించడం, జైలు నుంచి కూడా వచ్చే విధంగా అన్ని విధాల ఏర్పాటు చేసిన నేపథ్యం. ప్రస్తుతం అయితే మనకు వీరిద్దరు కూడా చూస్తే అన్నదమ్ములు, వారి కుటుంబ సభ్యులు. అసలు ఈ రోజు పెద్దూరుకు సంబంధించి వాడంతా కూడా ఒక పండగ వాతావరణం అని చెప్పాలి. ఎందుకంటే వస్తారో రారో తెలియదు, దేశం కాని దేశం, జైలు, ఇవన్నీ కూడా ఈ జైలుకు సంబంధించి వాదిద్దామంటే కూడా కనీసం తినడానికి తిండి లేని నేపథ్యం ఒకటైతే కోర్టులో వాదించాలంటే కూడా లేని నేపథ్యం. ఇవన్నీ వాళ్ళు తలుచుకున్నప్పుడు అసలు వారి హృదయ వేదన ఎవరికి చెప్పలేని పరిస్థితులు వారు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం వారి కుటుంబ సభ్యులను ప్రత్యక్షంగా విజువల్ ద్వారా చూడొచ్చు. ప్రత్యూష, ప్రస్తుతం వారితోనే మాట్లాడిద్దాం. సార్ చెప్పండి, అంటే మీరు అక్కడ జైల్లో పడ్డారు, ఆ జైల్లో పడ్డప్పుడు మీకు భాష రాదు, అసలు ఎందుకు పోయారో కూడా తెలియదు. ఇలాంటి నేపథ్యంలో మీకు మంత్రి కేటీఆర్ రావడం, భరోసా ఇవ్వడం, మీరు ఏం భయపడవద్దు, మీ కుటుంబాలను మేము ఆదుకుంటామని చెప్పిన నేపథ్యం, అడ్వకేట్ల ఇవన్నీ జరిగినప్పుడు ఎట్లా అనిపిస్తుంది? ఈ రోజు మీ ఊరికి వచ్చినప్పుడు మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మా ఊరికి వచ్చినప్పుడు మాకు మా తల్లిదండ్రులు భార్య పిల్లలను చూసుకుంటే నాకు ఆనందంగా ఉంది. ఈ సాయం చేసింది కేటీఆర్ సార్. 2013 నుంచి 2024 దాకా మా కేసు వెనుకలో ఆ సారు ఎంతో డబ్బు 30 లక్షల రూపాయల ఖర్చు పెట్టింది సార్. 15 లక్షల రూపాయలు అక్కడ నేపాల్లో, అక్కడ వకీలు కట్టిన 55,000 రూపాయలు, ఇక్కడ 13 లక్షల రూపాయలు అవుతాయి. అవన్నీ చేసింది సారే. వెనకసిరి వచ్చి కూడా మాకు డిసెంబర్లో 2023లో కూడా వచ్చింది సార్. పైసలు కట్టి వకీల్ని పెట్టి మన గవర్నమెంట్తో మాట్లాడి అవన్నీ చేసింది కేటీఆర్ సారే. కేటీఆర్ సార్ తోటి ఇవంతా జరిగింది. మా తమ్ముడు, మా సొంత తమ్ముడు, చిన్న తమ్ముడు, అతనికి భార్య, కొడుకు, బిడ్డ, నా కొడుకు, నా 2 బిడ్డలు. నా కొడుకు
చిన్నపిల్లగాడు 6 సంవత్సరాలంతా పోయినా నేను. అప్పుడు పోయి నా కొడుకు 7 నెలలు అక్కడ దుబాయ్లో ఉన్నాడు. సార్ కూడా కలిసి దుబాయ్లో కలిసి నా సార్తో మీటింగ్ పెట్టి మీరు ఏం టెన్షన్ పెట్టుకో అక్కడ భరోసా ఇచ్చింది సార్. మీ నాన్న ఈ సంవత్సరంలో అదే 2023 లాస్ట్కు లేకపోతే 2024 లాస్ట్కు వెళ్తాడు అని 2024కే ఫస్ట్ మేము విడుదల అయిపోయినాం. ఇదంతా చేసిందంతా కేటీఆర్ సార్. కేటీఆర్ సార్ చేసిన పుణ్యంతో మా ఫ్యామిలీ మొత్తం మేము కలుసుకున్నాం. అంతా మాకు సంతోషంగా ఉంది అని కేటీఆర్కు నమస్కారం. అంటే యాక్చువల్ మలేషియా చెప్పండి, అసలు మీరు అనుకున్నారా అసలు మళ్ళీ స్వదేశం వస్తాము, అసలు మళ్ళా భార్య పిల్లల్ని కలుస్తాం, తల్లిదండ్రులను కలుస్తాం, అసలు మీరు అనుకున్నారా? ఎందుకంటే కేసు కాని కేసు, దేశం కాని దేశం, భాష కాని భాష. మాకు అప్పుడు ఏం రాదు. అప్పుడు అరబీ అంటే ఇప్పుడు తెలుసుకున్నాం అక్కడ భాష, కానీ అప్పుడు మాకు ఏం రాదు. కాబట్టి అప్పుడు మీకు ఎట్లయినా మాకు ఈ రాష్ట్రం నుంచి మాకు ఆ రాష్ట్రానికి పంపారు, మా ఇండియాకు పంపారు మమ్మల్ని. వీళ్ళది చెప్పిందే న్యాయం, చెప్పిందే ధర్మం, మనం చెప్పింది అక్కడ నడవదు అని మా ఆశ తోలించుకున్నాం. అంతే. ఈ ఆశ ఇడుచుకొని ఈ దేవుని మీద భారం వేసుకొని కేటీఆర్ సార్ ఆ దేవునిలాగానే వచ్చినాడికి సార్ మళ్ళీ వచ్చి మనం తీసుకుపోతాను కూడా ఒకసారి లాస్ట్కు 2024 కూడా వస్తాను కూడా మాట ఇచ్చినప్పుడు ఆ మాట కన్నా ముందే మాకు నెరవేరింది. ఆ సార్ చేసిన సహాయంతో మేము విడుదల వచ్చిన విధానంలో వచ్చి మా భార్య పిల్లలు, మా తల్లిదండ్రులు, మా ఫ్యామిలీ, మా చెల్లెళ్ళు అందరినీ, మేము మా భావాలందరినీ, మా కుటుంబ సభ్యులను మేము కలుసుకున్నాం. సార్ ఇంతే. కేటీఆర్ సార్ నమస్కారం. ఓకే, మరోవైపు చూసుకుంటే సార్ చెప్పండి, ఇట్లా చాలా మంది ఉన్నప్పుడు కేటీఆర్ గారు ప్రత్యేక దృష్టి సారించడం అంటే అసలు వాళ్ళు వస్తామో రావో అన్న తెలిపని నేపథ్యంలో ఈరోజు వాళ్ళ సొంత గ్రామానికి వస్తే మనం చూసాం వాళ్ళ భావోద్వేగాలు ఎట్లా అనిపిస్తుంది మీకు? ఆనాడు సమైక్య రాష్ట్రంలో ఉపాధి లేక అనేక కుటుంబాలు గల్ఫ్ దేశాలకు పోయేవాళ్ళు. ఆ నేపథ్యంలో మా పెద్దూరు గ్రామానికి చెందిన శివరాత్రి మల్లేశం, రవిలు కూడా ఉపాధి నిమిత్తం దుబాయ్ దేశానికి వెళ్ళి అనుకోకుండా అక్కడ జరిగిన తగాదాల గొడవలో వేరే దేశస్తులు చనిపోవడంతో ఆ నింద, ఆ నేరారోపణ వీళ్ళ మీద పడి జైలుకి వెళ్ళడం జరిగింది. కేటీ రామారావు గారు సిరిసిల్లాకి శాసనసభ్యులు అయిన తర్వాత 2009లో అనేక మార్లు వాళ్ళ మల్లేశం రవిల తల్లిదండ్రులు అట్లాగే వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి విజ్ఞప్తి చేయడం జరిగింది. రాష్ట్రం సాధించుకున్న తర్వాత గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ద్వారా మాకు మేలు జరుగుద్ది, మా కుటుంబానికి మేలు జరుగుద్ది, మేము ఈ జైలు నుంచి విడుదలై బయట ప్రపంచాన్ని చూసి అట్లాగే మా కుటుంబ సభ్యులను చేరుకోవచ్చు అని చెప్పేసి మల్లేశంకు ఆనాడు జైల్లో ఆలోచన కలిగి వారి మిత్రుల ద్వారా అట్లాగే ప్రభుత్వంలోని పెద్దల్ని, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల తొలి మంత్రివర్యులు కేటీ రామారావు గారిని సంప్రదించిన మీదట వారు కూడా తప్పకుండా వీరిని విడుదల చేయించి మన ప్రాంతం వాసులు వీరిద్దరితో పాటు కోనరావుపేట వాసి, చందుర్తి వాసి, అట్లాగే జగిత్యాల జిల్లా మానల వాసి 5గురిని కూడా విడుదల చేయించి మన తెలంగాణకు తీసుకొచ్చేదామని అనేక ప్రయత్నం చేసి స్వయంగా వాళ్ళే చెప్తా ఉన్నారు 15 లక్షల రూపాయలు నేపాల్ వాళ్ళకి చెల్లించి దుబాయ్లో అడ్వకేట్ని నియమించి అక్కడ కూడా 15-20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వారిని విడుదల చేయించి వారి కుటుంబాలకు దరి చేర్చడం ఎంతో గొప్ప విషయం, మానవతావాది కేటీ రామారావు గారు. కాబట్టి అంటే ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు తప్పకుండా అనేక సంవత్సరాలు జైళ్లలో మగ్గి వాళ్ళ కుటుంబ సభ్యులను చేరుకోవడం నిజంగా కూడా ఇలా గ్రామస్తులకు, కుటుంబ సభ్యులకు అందరికీ ఆనందంగా ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలందరూ కూడా కేటీ రామారావు గారికి వీరిని విడుదల చేసిన సందర్భంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ. ఇది ప్రత్యూష మొత్తం మీద అయితే ఈరోజు పెద్దూరులో ఒక పండుగ వాతావరణం చెప్పాలి. 18 సంవత్సరాల క్రితం అంటే వెళ్లిన వాళ్ళు ఈరోజు తమ సొంత గ్రామానికి వస్తే ఈ గ్రామస్తులు అయితే తమ సొంత వాళ్ళే వచ్చారా అన్నంత ప్రేమ మనకు ప్రతి వాళ్ళకు భావోద్వేగానికి గురైనటువంటి తల్లి తండ్రి కావచ్చు, వాళ్ళ అక్క చెల్లెలు కావచ్చు, పక్కనున్నటువంటి వాళ్ళు కావచ్చు, మొత్తం మీద అయితే వారిని చూసిన తర్వాత వారి భావోద్వేగం ఒక వ్యక్తి అయితే మళ్ళీ ఇక్కడికి వస్తామా లేదా అని అనుకున్న రీతిలో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించడమే కాదు, అడ్వకేట్ ను నియమించడమే కాదు, వారికి అనుగుణంగా వారికి ఎంత డబ్బులైనా చెల్లిస్తాం, మా సిరిసిల్లకు సంబంధించినటువంటి వాళ్ళను మా ఊరికి తీసుకొచ్చేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆనాడైతే ఏ విధంగా అయితే అన్నాడో దానికి అనుగుణంగా ఈరోజు ఉదయం పెద్దూరు తమ సొంత గ్రామానికి వచ్చిన నేపథ్యంలో గ్రామస్తులంతా కాదు వారి కుటుంబ సభ్యులు కూడా ఆనందం, హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతిష ఇది ఇక్కడ అప్డేట్. ఓటు స్టూడియో. ఆసియాలో అతిపెద్ద గిరిజన కుంభమేళా, తెలంగాణలో జరిగే చారిత్రాత్మక క్రతువు మేడారం మహాజాతర వైభవంగా ప్రారంభమైంది. నిన్న కన్నెపల్లి నుంచి జంపన్న ఆదివాసీ సంప్రదాయాలతో రాత్రి జంపన్నను గద్దెకు చేర్చారు. జంపన్న గద్దెకు వచ్చే క్రమంలో గ్రామస్తులు, ఆడపడుచులు
మంగళహారతులు ఇస్తూ నీళ్లు ఆరగిస్తూ స్వాగతం పలికారు. ఆదివాసీ పెద్ద మనుషులు యువత రక్షణ కవచంలా ఉంటూ గద్దెల వరకు చేర్చారు. భక్తులు రహదారులకు ఇరువైపులా కన్నెపల్లి నుంచి జంపన్న వాగు వరకు 2 కిలోమీటర్ల మేర శరణు వేడుతూ జంపన్నకు స్వాగతం పలికారు. గద్దెకు చేరిన తర్వాత భక్తులు జంపన్నను దర్శించుకున్నారు. ప్రతిష మేడారం ఇప్పటికే జనసంద్రమైంది. మొత్తం అరణ్యం అంతా జనంతో కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇవాల్టి నుంచి 4 రోజుల పాటు ఒక మహోత్కృష్టమైనటువంటి ఘట్టం ఈ మేడారంలో ఆవిష్కృతం కాబోతుంది. వన దేవతలను కొలిచేందుకు మొత్తం తెలంగాణ రాష్ట్రం మాత్రమే కాకుండా పక్కనటువంటి ఛత్తీస్గఢ్ అట్లాగే ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్రలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల నుంచి కూడా గిరిజనులు చాలా పెద్ద ఎత్తున తరలి వస్తారు. సాధారణ ప్రజానీకంతో ఇప్పటికే మొత్తం మేడారం అంతా కూడా జనసంద్రం అయిపోయింది. దాదాపు నెల రోజులుగా మేడారానికి భక్తులు తరలి వస్తున్నారు. బుధ, గురు, శుక్రవారాలతో పాటు ఆదివారం కూడా అమ్మవారిని దర్శించుకొని ముందస్తుగానే వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా మేడారం వన్య ఏమాత్రం తగ్గలేదు. ఏటా 1 కోటి నుంచి 1.5 కోటి భక్తులు ఈ మేడారం జాతర 2 ఏళ్లకోసారి జరిగేటువంటి మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క సారక్క మేడారం జాతర నిర్వహిస్తుంటారు. సమ్మక్కను సారక్కను గద్దెల మీదకి తీసుకొచ్చి ప్రతిష్ఠించిన తర్వాత 2 రోజుల పాటు దేవతలు భక్తులకు దర్శనమిస్తారు. ఈ కోణం మొత్తంగా 4 రోజుల పాటు ఈ మహా జాతర కొనసాగుతుంది. తెలంగాణ కుంభమేళ అంటారు. ఇది భారతదేశంలోనే అతిపెద్ద కుంభమేళ, ఆసియాలోనే అతిపెద్ద గిరిజన కుంభమేళగా చెప్తుంటారు. కేవలం ఒక బంగారు ముద్దను తీసుకొచ్చి బెల్లం ముద్దను తీసుకొచ్చి బంగారం అని సమర్పించి చేతులెత్తి మొక్కితే చాలు కరుణిస్తుందనేటువంటి అపారమైనటువంటి నమ్మకం భక్తుల్లో ఉంటుంది. మనం చూడొచ్చు, చీమల దండు తరలి వచ్చినట్టుగా పెద్ద ఎత్తున భక్తజన సందోహం తరలి వచ్చింది. అధికారిక సమాచారం ప్రకారం ఇప్పటికీ దాదాపు మేడారం పరిసర ప్రాంతాల్లో 10 నుంచి 15 కిలోమీటర్ల ప్రాంతాల్లో రేడియస్లో మొత్తం కూడా గుడారాలు వెలిసి అక్కడ ప్రజలందరూ కూడా భక్తులు వచ్చి వేంచేసి ఉన్నారు. ఈరోజు సాయంత్రం ఒక మహోత్కృష్టమైనటువంటి ఘట్టం. సారలక్క అట్లాగే పగిడిద్దరాజు, గోవిందరాజు ముగ్గురు కూడా గద్దె మీదకి వస్తారు. కన్నెపల్లి నుంచి సారలమ్మను, గోవిందరాజును తీసుకొస్తారు. అట్లాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యాపలగడ్డ నుంచి అక్కడ ఉన్నటువంటి అరవ వంశస్థులు, అట్లాగే మహబూబాబాద్ జిల్లా పూనగొండ నుంచి అక్కడ ఉన్నటువంటి కోజ పూజారులు పగిడిద్దరాజును తీసుకొని వస్తారు. ఇప్పటికే పగిడిద్దరాజు మేడారం పరిసర ప్రాంతాలకు వేంచేసి జంపన్నవాగు సమీపంలో బస చేసి ఉన్నాడు. ఈరోజు సాయంత్రం 5 నుంచి 6 గంటల ప్రాంతంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు కన్నెపల్లిలో. కన్నెపల్లి నుంచి గోవిందరాజు, సమ్మక్క, సారలక్క తరలి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి జంపన్నవాగు దగ్గర వెయిట్ చేస్తున్నటువంటి పగిడిద్దరాజును తోడుకొని ముగ్గురు కూడా గద్దెల మీదకి చేరుకుంటారు. మొత్తం మనం చూడొచ్చు, ప్రాంగణంలో 4 గద్దెలు ఉంటాయి. మొదటిది మన వీడియో జర్నలిస్ట్ నాగరాజు ఫ్రేమ్ చేస్తున్నటువంటి గద్దెను సమ్మక్క గద్దె అంటారు. అదే గద్దె అక్కడికి ప్యారలల్ గా వెళ్తున్నటువంటి దూరంలో ఉన్నటువంటిది సారలమ్మ గద్దె. ఈ 2 గోవిందరాజు అట్లాగే పగిడిద్దరాజు గద్దెలుగా పగిడిద్దరాజు గద్దెలు. ఈ 4 గద్దెల్లో పూజారులు, కోయ పూజారులు కోయ సాంప్రదాయం ప్రకారం దేవతలను ప్రతిష్ఠిస్తారు. ప్రతిష్ఠించిన తర్వాత ఈ యొక్క జాతర అత్యంత వైభవపేతంగా ఇంకా ముందుకు వెళ్తుందని చెప్పొచ్చు. భక్తులందరూ కూడా ఈరోజు బుధవారం సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు కన్నెపల్లిలో పూజలు చేసి సారలమ్మను తోడుకొని 8-8:30 ప్రాంతంలో గద్దె మీద ప్రతిష్ఠిస్తారు. ఆ ప్రతిష్ఠించిన తర్వాత ఇక భక్తులు పెద్ద ఎత్తున తమ యొక్క మొక్కులను చెల్లించుకునేందుకు ఇట్లా పిల్ల పాపలతో నెత్తిన బంగారాన్ని, అంటే బెల్లాన్ని వారు బంగారం అని సంబోధిస్తుంటారు. నెత్తిన బెల్లం పెట్టుకొని చేతిలో కొబ్బరికాయలు పట్టుకొని అమ్మవారి దగ్గరకు వచ్చి గద్దెల దగ్గర ఆ బెల్లం ప్రసాదాన్ని, ఆ బంగారాన్ని సమర్పించి అట్లాగే బయటికి వెళ్ళి ఎదుర్కోళ్లు ఇచ్చిన తర్వాత తమ ప్రాంతాలకు వెళ్ళిపోతుంటారు. ఇది ప్రతి 2 ఏళ్లకోసారి జరిగేటువంటి ఘట్టం. అయితే జన సంద్రం పెరిగిపోతుండటంతో దాదాపు 1.5 ప్రాంతంగా దాదాపు 40-45 రోజుల ప్రాంతం నుంచి కూడా ప్రతిరోజు భక్తులు మేడారం రావడం మనం గమనిస్తున్నాం. మామూలు రోజుల్లో 2-3 లక్షల మంది వస్తే ఆదివారం లక్షల్లో వచ్చినటువంటి భక్తులు ఉన్నారు. ఈసారి ప్రభుత్వం కూడా దాదాపు 110 కోట్ల రూపాయలతో ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా మేడారం జాతరలో 3-4 రకాల సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి. మంచినీళ్లు అట్లాగే మురుగునీటి వ్యవస్థను మెయింటైన్ చేయడం, దాంతోపాటు శానిటేషన్ వ్యవస్థను ఇప్పటికప్పుడు పటిష్టం చేయడంతో పాటు ప్రజలు ఉండేందుకు అవసరమైనటువంటి తాగు నీటి వసతి, మిగతా పారిశుద్ధ్య పనులు చేపట్టాల్సి ఉంటుంది. అక్కడ వాటికి ప్రధానమైనటువంటి
టైం కేటాయించాల్సి ఉంటుంది. కాబట్టి పెద్ద ఎత్తున పోలీస్ సిబ్బంది కూడా ఇక్కడ మోహరించారు, పారిశుద్ధ్య సిబ్బందిని మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసి ప్రస్తుతానికైతే మేడారం జాతరను కొనసాగిస్తుంది. ఈ జాతర ఈ రోజు సాయంత్రం నుంచి ఇంకో నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. భక్తుల యొక్క మొక్కుల చెల్లింపుకు రేపు సమ్మక్క వస్తుంది. ఈరోజు సారలమ్మ వచ్చినట్లయితే కనుక సాయంత్రం 8 గంటల లోపల గద్దె మీద ప్రదర్శించిన తర్వాత రేపు సాయంత్రం చిలకలగట్టు సరిగ్గా మనకు ఎదురుగా ఉన్నటువంటి గద్దెలకు ఆపోజిట్ ఉన్నటువంటి చిలకలగట్టు ప్రాంతంలో వేయించేసి ఉంటుంది సమ్మక్క తల్లి. ఆమెను తీసుకొచ్చిన తర్వాత గద్దె మీద ప్రదర్శిస్తారు. సమ్మక్క తల్లిని ప్రదర్శించిన తర్వాత గద్దెల మీద 4 వనదేవతలు ఉంటారు. కాబట్టి గురువారం నుంచి శనివారం సాయంత్రం 6 గంటలకు అయితే వనప్రవేశం చేయిస్తారో అప్పటి వరకు కూడా భక్తుల రద్దీ ఇదే రకంగా కొనసాగుతుంది. మొక్కులు చెల్లించేందుకు, ఇరు దేవతలకు మొక్కులు చెల్లించుకునేందుకు, తల్లినాలు సమర్పించుకునేందుకు, అట్లాగే తమ శక్తి కొలది తీసుకొచ్చినటువంటి ధన ధాన్య వస్తు రూపంలో ఏ రూపంలో వారు కనుక కోరుకుంటే మొక్కుకుంటే ఆ రూపంలో ఆ మొక్కును చెల్లించేందుకు భక్తులందరూ కూడా ఇక్కడ తరలి వస్తుంటారు. దాదాపు ఏటా కోటి నుంచి 1,50,00,000 వస్తారని చెప్తున్నారు. ఈసారి ఉచిత బస్సులు కూడా ఉండడంతో మహిళా భక్తుల సంఖ్య ఎక్కువ ఉందని కూడా అధికారులు చెప్తా ఉన్నారు. దాంతోపాటే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు అన్ని రకాల వసతులు కల్పిస్తామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వారికి ఒక ప్రభుత్వ ఆసుపత్రిని కూడా సిద్ధం చేసి ఉంచారు. అన్ని వైపులకు 108 వాహనాలను, అంబులెన్సులు సిద్ధం చేసి ఉంచారు. అట్లాగే దాదాపు 13,000 నుంచి 14,000 మంది పోలీసులు విధుల్లో ఉన్నారని చెప్తున్నారు. డ్యూటీల వారీగా వారంతా విధుల్లో పాల్గొంటున్నారు. దాంతోపాటు గిరిజన ఎవరైతే యువకులు ఉన్నారో వారందరినీ కూడా ఒక టీమ్స్ గా ఫామ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి భక్తులు సమర్పించేటువంటి బంగారాన్ని తొలగించేందుకు, ఎక్కడికక్కడికి మళ్ళీ వాటిని తరలించేందుకు కూడా టీమ్స్ ఏర్పాటు చేశారు. ఈ రోజు సాయంత్రం పూట పెద్ద ఎత్తున గిరిజన పూజారులు, అట్లాగే గిరిజన సాంప్రదాయం ప్రకారం భక్తులు అందరూ చూస్తుండగా సారలక్క తల్లిని, అట్లాగే జంపన్నను, దాంతోపాటు పగిడిద్దరాజును, గోవిందరాజును గద్దెల మీదకి తీసుకొచ్చి ప్రతిష్ఠించినటువంటి కార్యక్రమం ముగిసిన తర్వాత పెద్ద ఎత్తున భక్తులు మళ్ళీ గద్దెలకు వచ్చి దర్శనం చేసుకుంటారు. రేపు సమ్మక్క తీసుకొస్తారు. ఎల్లుండి నుంచి వివిఐపీల తాకిడి, అట్లాగే ముఖ్యమంత్రి కావచ్చు, గవర్నర్ కావచ్చు, మిగతాకు సంబంధించినటువంటి పెద్ద ఎంపీలందరూ కూడా రాబోతున్నట్టుగా మనకి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు సమాచారం ఇస్తున్నారు. ప్రత్యూష. కేసీఆర్ 14 ఏళ్ల ఉద్యమ పోరాట ఫలితంగా ఏర్పడిన తెలంగాణకు ఏనాడు ఒక్కసారి కూడా అమరులకు నివాళి అర్పించని, జై తెలంగాణ అని నినదించని వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడన్నారు హరీష్ రావు. జై తెలంగాణ అన్న ఉద్యమకారులపైకి తుపాకీ ఎక్కుపెట్టిన వారు ఇవాళ సీఎం పదవిలో కూర్చున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా కూడా వాళ్ళ వెంటబడుడే ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా నిలదీసుడే. ఎక్కడ వదిలేదు లేదు, అసెంబ్లీలో వదిలేదు లేదు, కింద గ్రౌండ్ లో కూడా వదిలేదు లేదు. ఎంబడ బడుడే పడుడు. మీరు కూడా కార్యకర్తలు ఎవరు అధైర్యపడకూడదు. జర నా ఇల్లు ఇదికే ఉంటుంది. మీరేదైనా నిజంగా ఇబ్బంది వస్తే ఒక్క ఫోన్ కొట్టుండి, గంట సేపట్లో షాద్నగర్ లో ఉంటా. ఎవడన్నా మీ తెరువు వచ్చినా, మిమ్మల్ని ఎవడన్నా ఇబ్బంది పెట్టినా, సీనన్న, నేను, లచ్చన్న అందరం కలిసి గంట సేపట్ల మీ దగ్గర ఉంటాం. కంటికి రెప్పలాగా కాపాడుకుంటాం. ధైర్యంగా ఉండండి. ఎవ్వరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. మీ మీద అక్రమ కేసులు పెట్టినా, దాడులు చేసినా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా మేమున్నాం. మీరెవ్వరు కూడా అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. తక్కువ మా 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం. అవసరమైతే బస్ చేసుకొని వస్తాం అందరం కలిసి. తెలంగాణను కాంగ్రెస్, బీజేపీ 2 పార్టీలు మోసం చేశాయన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఒకప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తామన్న మోదీ 10 ఏళ్లు అధికారంలో ఉన్నా ఎందుకు జాతీయ హోదా కల్పించలేదని ప్రశ్నించారు. ఢిల్లీలో తెలంగాణ సమస్యలు పరిష్కారం కావాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కే ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. బాగా మాట్లాడుతుంది. అది బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఎవరు చేసిందే మహబూబ్నగర్కు. అదే నరేంద్ర మోడీ గారు మహబూబ్నగర్కి వచ్చి పాలమూరు ఎత్తిపోతలు మేము పూర్తి చేస్తామన్నాడు. ఏమైనా జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చిండా? కాంగ్రెస్ వాళ్ళు మన ఢిల్లీకి పోయి జాతీయ ప్రాజెక్టు తెస్తామన్నారు. లేదనగానే చేతులు ముడుచుకొని మళ్ళీ వాపసు వచ్చారు. ఇలా నిజంగా మహబూబ్నగర్ జిల్లాలో ఇలా మెడికల్ కాలేజ్ మహబూబ్నగర్లో వచ్చిందంటే, నాగర్ కర్నూలులో మెడికల్ కాలేజ్ వచ్చిందంటే, వనపర్తిలో మెడికల్ కాలేజ్ వచ్చిందంటే, ఇలా గద్వాల, నారాయణపేటలో మెడికల్ కాలేజీలు వస్తున్నాయంటే ఇలా మన బీఆర్ఎస్ పార్టీ వచ్చినాకనే ఇలా వస్తున్నటువంటి పరిస్థితి. మనం వచ్చినాకనే ఇలా ఒకటొకటిగా డెవలప్ అయింది. మన షాద్ నగర్కు 100 పడకల ఆసుపత్రి ఇచ్చుకున్నాం. జడ్చర్లకు 100 పడకల ఆసుపత్రి ప్రారంభించుకున్నాం. ఈ రకంగా విద్యలో, వైద్యంలో
బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధిని మన పార్టీ సాధించినటువంటి విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. రాజ్యసభ ఎంపీగా మరోసారి అవకాశం కల్పించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు వద్దిరాజు రవిచంద్ర కృతజ్ఞతలు తెలిపారు. ఖమ్మం జిల్లాకు రాజ్యసభ పదవి కేటాయించి మరోసారి మాపై బాధ్యతలు పెంచారన్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం పార్లమెంట్లో పోరాడతామని స్పష్టం చేశారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మహానేత, తెలంగాణ రాష్ట్ర సారథి సాధికులు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గడిచిన 2 టర్మ్లో అత్యంత వేగవంతంగా అభివృద్ధి చేసినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకునే విధంగా మరొకసారి తెలంగాణకు రావాల్సిన, తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన అనేక నిధులు కానీ జాతీయ ప్రాజెక్టు ఒక్క హోదా కూడా ఏ ప్రాజెక్టు జాతీయ హోదా ఇవ్వకుండా చేస్తున్నటువంటి బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నిలదీసే విధంగా మరొక్కసారి గతంలో ఇచ్చినటువంటి 20 నెలల్లో ఇచ్చినటువంటి రాజ్యసభ సభ్యత్వాన్ని మళ్లీ తిరిగి మరొక్కసారి అవకాశం కల్పించినటువంటి మహానేత కేసీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, చాలా కష్టపడి పనిచేసి మళ్లీ అధికారం తీసుకొచ్చి కేసీఆర్ గారిని సీఎం చేసేదాకా మా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మా నాయకులందరిపై కూడా నాకు ఈ సభ్యత్వాన్ని మరీ ఇవ్వడం ద్వారా మాకున్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, మైనార్టీ సబ్బండ కులాల మొత్తానికి కూడా అందరం కష్టపడి మళ్లీ కేసీఆర్ గారి పూర్వవైభవం బీఆర్ఎస్ పార్టీకి తెచ్చే విధంగా కొట్లాడి కష్టపడదామని చెప్పేసి అప్పటిదాకా మా బాధ్యత మరొక్కసారి ఖమ్మం జిల్లాలో మా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరిపై, ముఖ్యంగా నాపై, అందరిపై బాధ్యత పెరిగింది. ఈ ఒక్కసారి మళ్లీ తిరిగి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం వల్ల సార్ ఇచ్చినందుకు వారందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.